సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్కి సంబంధించి ఓ ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించి ఓ వివాదం నడుస్తుంది. ఆ వివాదం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ 2 తెలుగు స్టేట్స్లోనూ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ ఇష్యూ ఇస్ క్వైట్ సీరియస్ అండ్ ఇది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు, ఒక ఇండివిజువల్స్ ఇష్యూ కాదు. వెరీ బిగ్ పర్సన్, అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్ కి పొజిషన్ హయ్యర్ గా ఉంది. గర్ల్ హూస్ అక్యూజ్డ్ ఇస్ మైనర్ గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. హైదరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు అని న్యూస్ ఛానల్స్ చెప్పడం చూపించడం జరుగుతా వస్తుంది. Breaking news that Tollywood choreographer Johnny Master has been accused of rape. In fact, he's been arrested by the Cyberabad police from Goa. This is big news. Coming in of choreographer Johnny Master, who has now been arrested by the special police team, as reports suggest that he will be grilled and then produced before the court. జానీ మాస్టర్ కేసుకు సంబంధించి పోక్సో యాక్ట్ ని ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. సో హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత పోలీసులు జానీ మాస్టర్ ని కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు జానీ మాస్టర్ కి రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసులు జానీ మాస్టర్ ని కస్టడీలోకి తీసుకుని కేసుకు సంబంధించి విచారించే అవకాశం ఉంది. విచారణలో ఆయన పైన బాధితురాలు చేసిన అభియోగాలకు సంబంధించి పోలీసులు నిజాలు రాబట్టాలి. పోలీసులకి బలమైన ఆధారాలు దొరికాయి అంటే కేసు స్ట్రాంగ్ అవుతుంది. కోర్టులో జానీ మాస్టర్ కి కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంటుంది. జానీ మాస్టర్ పరారీలో ఉండటం, పోలీసులు గోవా వెళ్లి అరెస్ట్ చేయడం అంటేనే అర్థం చేసుకోవచ్చు దర్యాప్తులో పోలీసులకి ప్రాథమిక ఆధారాలు ఏవో దొరికింటాయి అని. జానీ మాస్టర్ డేంజర్ లో ఉన్నట్టే. ఈ పరిస్థితి నుంచి ఆయన్ని కాపాడగలిగేది ఆ ముగ్గురు మాత్రమే. ఎవరా ముగ్గురు మాట్లాడుకుందాం ఫ్లోలో. ప్రస్తుతం జరుగుతున్న వివాదానికి సంబంధించి జానీ మాస్టర్ పైన సానుకూలంగా ఉన్న వాళ్ళు స్ట్రాటజిక్ సైలెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. మాస్టర్ అంటే గిట్టని వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు వివాదానికి సంబంధించి ఆయన్ని నిలదీస్తున్నారు, నిందిస్తున్నారు, చెరిగి పారేస్తున్నారు, కడిగి పారేస్తున్నారు. పోతే ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సమస్య మాత్రం తీవ్రమైనదిగా గుర్తించాలి. జానీ మాస్టర్ మీద 2 పవర్ఫుల్ చట్టాలు వర్తింపజేసి ఆయన మీద బలంగా కేసు పెట్టారు. పోక్సో 2 కూడా అత్యంత శక్తివంతమైన చట్టాలు. ఆడవాళ్ళ మీద లైంగిక వేధింపులకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన పవర్ఫుల్ చట్టాలు అవి. సో ఈ వివాదానికి సంబంధించి ఎటువంటి మన్నింపులకి అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా దర్యాప్తు చేసి తప్పు జరిగిందని తెలిస్తే దోషిని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అత్యాచారం అనేదే అమానుషం. అందులో మైనర్ మీద అత్యాచారం జరిగింది అంటే అది అంతకు మించిన అమానుషం, క్షమించరాని నేరం. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు మైనర్ల మీద అత్యాచారాలకి, లైంగిక వేధింపులకి పాల్పడిన నిందితులపైన ప్రభుత్వం మోపిన ఉక్కు పాదమే ఈ పోక్సో చట్టం. ఒక చిన్న ఆధారం దొరికితే చాలు ఈ చట్టం ద్వారా ఎంతటి నేరస్తున్నైనా కఠినంగా శిక్షించే అవకాశం ఉంది. పోతే నేరం నిరూపించబడాలి, ఒక చిన్న ఆధారమైనా దొరకాలి. పనిచేసే ప్రాంతంలో మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడే నేరస్తులని శిక్షించడానికి ఏర్పాటు చేసిందే పోక్సో చట్టం. ఈ 2 చట్టాలని కూడా జానీ మీద పోలీసులు ప్రయోగించారు అని తెలుస్తుంది. నేరారోపణ తీవ్రంగా ఉంది. బాధితురాలు జరిగిన విషయాల్ని లిఖితపూర్వకంగా రాసిచ్చింది. అందులో చూపిస్తున్న కారణాలన్నీ కూడా జానీ మాస్టర్ ని దోషిగానే చూపెడుతున్నాయి. ఆమె మైనర్ గా ఉన్నప్పుడు హోటల్ రూమ్ లో సెక్షువల్ అసాల్ట్ కి పాల్పడటం, పనిచేసేప్పుడు వేధింపులకి పాల్పడటం జరిగింది, ఎవరికి చెప్పొద్దు అని బెదిరించటం, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటం, పెళ్లి చేసుకోవటానికి మతం మార్చుకోమని బలవంత పెట్టడం, ఇవన్నీ కూడా తీవ్రమైన నేరాలు. ఈ ఆరోపణలకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు దొరికితే జానీ మాస్టర్ న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోవటం అసాధ్యం. వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను పేరు ప్రతిష్టలకు సంబంధించి కూడా జానీ మాస్టర్ తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జానీ మాస్టర్ నేషనల్ వైడ్ ఫేమస్. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి చర్చ నడుస్తుంది. నేరం కనుక నిరూపించబడితే అన్ని ఇండస్ట్రీలు డాన్స్ మాస్టర్ గా జానీ మాస్టర్ ని బ్యాన్ చేస్తాయి. ఆల్రెడీ జనసేన పార్టీ కార్యక్రమాలకి జానీ మాస్టర్ దూరంగా ఉండాలి అని ఆదేశించింది. ఫిల్మ్ ఛాంబర్ కూడా డాన్సర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న జానీని ఆ విధులకి దూరంగా ఉండాలి అని ఆదేశించింది. ఈ విషమ పరిస్థితి నుంచి జానీ మాస్టర్ బయటపడాలి అంటే అతను నిర్దోషి అని నిరూపించుకోవాలి. ఈ విషయానికి సంబంధించి బాధితురాలికి కూడా అందరి సహకారం ఉండాలి. నిజమేమిటో తెలుసుకోకుండా
ఆమెను కూడా నిందించడం కరెక్ట్ కాదు. జానీ మాస్టర్ ఉత్తముడు అని ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వలేరు, ఎందుకంటే పరిశ్రమలో అటువంటి పరిస్థితి ఉంది. అది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ చేయబడింది. లేటెస్ట్ గా చూసుకుంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి హేమా కమిటీ బయట పెట్టిన నిజాలు ఎవరూ మర్చిపోలేరు. హేమా కమిటీ బయట పెట్టిన నిజాలు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, ఇండియాలో ఉన్న చాలా ఫిల్మ్ ఇండస్ట్రీలకి ఒక బ్యాడ్ డ్రీమ్ అనే చెప్పాలి. అన్ని సినిమా పరిశ్రమల్లోనూ అవకాశాల మాటున వేధింపుల ప్రక్రియ జరుగుతానే ఉంది. ఇది కొట్టి పారేయలేని నిజం. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వటం కోసం బలహీనులను బలవంతులు వాడుకుంటున్నారు. ఇది అనాదిగా జరుగుతున్న అన్యాయం. సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావాలి అంటే సామాన్యులు ఎన్నో హర్డిల్స్ దాటి రావాల్సి ఉంటది. నెపోటిజం, కులం, పరపతి, డబ్బు, ఇలా చాలా విషయాలు అవకాశాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా స్టార్ అవ్వాలి, స్టార్ గా బతకాలి అన్న ఆశ చాలా మందికి బలహీనత అయిపోతుంది. ఆ బలహీనతనే చాలా మంది అవకాశవాదులు వాడుకుంటూ అమాయకుల్ని రకరకాలుగా దోపిడీ చేస్తున్నారు. ఆడవాళ్ళైతే ఆ దోపిడీ లైంగికంగా ఉంటుంది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేస్తున్న అమ్మాయి కూడా ఓ బలహీనురాలే. సరైన ఆధారాలు దొరికితే ఖచ్చితంగా ఆమెకి న్యాయం జరుగుద్ది. ఇక జానీ మాస్టర్ దోష నిర్దోష అది కూడా ఆధారాలే నిరూపించాలి. చాలా కష్టపడి మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి వెళ్ళాడు జానీ మాస్టర్. అలాంటి వ్యక్తి తనలా కష్టపడి పైకొస్తున్న వాళ్ళకి సహాయం అందించకపోవటం పాపం అగుద్ది. జానీ మాస్టర్కి ఆ స్పృహ ఉందా లేదా? ఈ కేసుకు సంబంధించి నిజాలు బయటపడితే గానీ అర్థం అవ్వదు. వినిపిస్తున్న ఆరోపణలను బట్టి ఇప్పుడున్న పరిస్థితిలో డిప్యూటీ సీఎం కాదు, పీఎం కాదు, ఎవ్వరూ కూడా జానీ మాస్టర్ని కాపాడలేరు. కానీ ఓ అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ ముగ్గురు తలుచుకుంటే జానీ మాస్టర్ని కాపాడగలరు. ఎవరు ఆ ముగ్గురు అంటే న్యాయం, ధర్మం, నిజం. జానీ మాస్టర్ వైపున తప్పు లేకపోతే ఆ ముగ్గురు ఆయన్ని ఖచ్చితంగా కాపాడతారు. ఆయన వైపు తప్పు ఉంది అంటే ఎవ్వరూ కాపాడలేరు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.